ఆగురు దోస్తులు వీడియో మాత్రం స్కిప్ చేయకండి. చాలా మంది అంటున్నారు ఈ స్టోరీ నచ్చట్లేదు నర్సక్క, ఇంకా వేరే ఏదన్నా స్టోరీ చెయ్యండి, అసలు ఈ స్టోరీ ఏమైంది ఏం కథ అనేది తొందరగా చూపించేసి క్లోజ్ చేయండి అని అంటున్నారు దోస్తులు. ఓకే పర్లేదు దోస్తులు, ఇది రియల్ స్టోరీ కాబట్టి మీకు ఏం జరిగింది ఏం కథ అనేది అయితే తొందరగా చూపిస్తూ ఉంటాము. చాలా కమెంట్స్ వచ్చినాయి బాలేదు నర్సక్క అని. ఇక ఏమైంది ఏం కథ అనేది అయితే మీ ముందుకైతే తొందరగానే చూపిస్తాము. ఈ స్టోరీ అనేది తొందరగానే కంప్లీట్ చేస్తాము. మరో మంచి స్టోరీతో మీ ముందైతే ఉంటాము దోస్తులు. కొంతమంది మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 2.0 కూడా పెట్టమని అంటున్నారు. సో కామెంట్ చేయండి దోస్తులు, మరి పెట్టమంటారా వద్దా అని. చాలా వరకు వద్దన్నారు కాబట్టి ఆ స్టోరీ అనేది మళ్ళీ తీస్తలేము. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. వీడియోస్ కి హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 11 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మంచిగా వన్నది కదా. ఏ దరిద్రపు దానా, నీకు నిద్ర ఎట్లా వస్తాందే? ఏమైంది? నీకు నిద్ర ఎట్లా వస్తాందే? మొగుడు ఇంటికి రాకపోతే నీకు నిద్ర ఎట్లా వస్తాంది? మొగుని గురించి చూసుడుండదా అనే దొంగముండా, మంచిగా సాపుకొని పన్నవు. మీరేంది నన్ను ఇట్లా తిడుతున్నారు? పెళ్లి చేసుకొని వారం రోజులు కూడా కాలేదు, మీరు నన్ను ఎందుకు ఇట్లా తిడుతున్నారు? ఇట్టుడు కాదు, నిన్ను నరుకుతా, నరికి పోగులేత్తా. నీకు నీ అయ్య అవ్వ ఏం నేర్పిర్రే? అవునేవో దరిద్రపు దానా, మంచిగా సాపుకొని వన్నవు. ఎవడత్తడని సాపుకొని వన్నవే నువ్వు. మొగుడు వచ్చేదాకా మొగుని గురించి చూడాలి అని తెలియదా? టైము 2 అవుతుంది. మీ గురించి 11 దాకా చూసి ఇప్పుడే పడుకున్నా నేను. 2 గాని తెల్లారి 5 గాని నేను వచ్చేదాకా నువ్వు కూసుండి ఉండాలే. అర్థమైతుందా? నేర్చుకో. కొంచెమన్నా తెలివి లేదా అనే. అయ్యో కొట్టకు ప్లీజ్, కొట్టకు, నన్ను ఎందుకు కొడుతున్నావు? ప్లీజ్ కొట్టకు. మొగుడు తినద్దు, రావద్దు. నువ్వైతే కడుపు నిండా తింటావు, కాళ్ళు సాపుకొని వంటావా నీ దరిద్రపు దానా? కొంచెమన్నా నీకు బుద్ధున్నాదే? ఇట్లా కాదే, మెడలు పట్టి బయటకు నూకాలే. కానీ మా అమ్మ గురించే ఓపిక పడుతుందనే. ప్లీజ్ కొట్టకు ప్లీజ్. అసలు నేను మిమ్మల్ని ఏమన్నా? మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు ఈ రాత్రి? అంటేనే నాకు నచ్చతలేదే, నిన్ను చూస్తేనే నాకు కంపరం వస్తుంది. మరెందుకు నేను నచ్చినా అని నన్ను పెళ్లి చేసుకున్నారు? ఆ రోజే చెప్తే అయిపోవు కదా నేను మీకు నచ్చలేదని. ఇక్కడ దాకా రాకపోయేది కదా. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొని ఇంత టార్చర్ పెడుతున్నారు ఏంటి? నిన్ను చంపుతానే చేసుకున్నా దరిద్రపుదానా. గిడ ఇన్నుండి పో, ఎన్నన్నా వండుపో. ఈ రూమ్లా ఉండకు, నిన్ను నరుకుతా వేసి. దొంగముండా, వచ్చే వరకు మంచిగా సాపుకొని వన్నది. దాని అవ్వ జాగిరనుకుంటాందా, దాని అయ్య జాగిరనుకుంటాందా? ఇడ అత్తమ్మ పడుకున్నట్టున్నది. ఇప్పుడు లేపి చెప్పినా కూడా మళ్ళా ఎందుకు చెప్పినామని తిడతాడు. నా పరిస్థితి ఏంది గిట్లయింది? నన్నెందుకు ఈయన ఇంత టార్చర్ చేస్తుండు? వీడెంతో మంచోడని మా అయ్య వీరికి చేస్తే వీడు నాకు నరకం చూపించుతుండు. పెళ్ళైన 4 రోజులకే వీడు నాకు ఇంత నరకం చూపించుతుండు. ఇంకా ముందు నాకు ఎంతటి నరకం చూపించుతాడో. రోజు ఎటో పోతుండు, రాత్రి అత్తాండు 2-3టికి. వచ్చినాక లొల్లి పెడుతుండు, తిడుతుండు, కొడుతుండు. వీళ్ళమ్మకి చెప్పుదామంటే వీళ్ళమ్మకి చెప్తే ఇంకెంత పెద్ద లొల్లి చేస్తాడో అని భయం అవుతుంది. అమ్మో, నాకు ఈయన చూస్తే భయమే అవుతుంది. నేను ఏం చెయ్యాలో నాకు అర్థమే అయితలేదు. నన్ను యూత్తనే ఓర్తలేడు. అసంటోడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అర్థమైతలేదు. అమ్మా, నా గుర్తుకొస్తున్నవే అమ్మా. మహి, నన్ను వీడు చాలా కష్టపెడుతున్నాడు రా మహి. నిన్ను వేసుకుంటానన్నా నేను మంచి గుంతులు కావచ్చురా. మా అయ్య నన్ను ఇంతటి కర్మానికి అచ్చేసిండు.
అయ్యో లత ఏంది గీడ పడుకుంది? లత, ఓ లత, ఏమైంది లత? అత్తమ్మ, ఏమైంది లత ఇక్కడ పడుకున్నావు? ఏమైంది? ఏం లేదు అత్తమ్మ, అయితే లేచిన పని చేద్దామని లేచిన అటే నిద్ర వచ్చింది, ఇక ఈయన్నే పడుకున్నత్తమ్మా. నువ్వు అట్లా పడుకుంటే ఎట్లా బిడ్డ? కొడుకు ఫీల్ కాడా? కొడుకు దగ్గరనే పడుకోవాలి. ఏం చెప్పాలత్తమ్మ నీకు నా బాధ? నీకు చెప్తే మళ్ళా నన్ను కొడుతుడు కావచ్చు. ఇక ఇంతకు ముందే వచ్చినా ఇక్కడే నిద్ర వచ్చింది, ఇట్లనే పడుకున్నత్తమ్మా. కొడుకు వచ్చిండా? రాత్రి 10 దాకా నేను చూసినా రాకపాయే. ఏ టైంకి వచ్చిండు? మీరు పడుకుంటాను వేరు కదా అత్తమ్మ, అప్పుడే వచ్చిండు. అవునా, సరే సరే గదే మరి తెల్లారిపోయింది, చెరో పని చేద్దాంపా. సరే అత్తమ్మ. దోస్తులు ఇట్లనే ఒక 5 నెలలు అయితే గడిచిపోతది. లతకైతే మస్తు టార్చరు ఏత్తడు వాడు. మరి 5 నెలల తర్వాత ఏమయ్యిందో చూద్దాం. యాక్ట్ చేయకుండా స్టోరీ అనేది తొందరగా కంప్లీట్ చేయమంటారు కదా దోస్తులు, అందుకే మీకోసం తొందరగానే కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయినామన్నమాట. ఇక 5 మంత్స్ తర్వాత ఏమైందో చూద్దాం. అత ఇలా మా పెద్ద నాన్నోళ్ళ ఇంటికాడ ఫంక్షన్ ఉన్నది, నేను పోతాన్నా. ఇక మీరేమత్తారు గాని మేమందమే అండుకోర్రి, సరేనా? ఇక అత్తమ్మ నువ్వు కూడా పోకపోతే అయిపోవు కదా, ఉంటే అయిపోయేది కదా. పోయత్త వాళ్ళు నీ పెళ్ళికి వచ్చిర్రు కదా, మనం పోకపోతే మళ్ళా ఫీల్ అవుతారు. అత్తే పొద్దుకే అత్త, లేకపోతే తెల్లారంక అత్త, సరేనా? మంచిగా ఉండుర్రి. ఏం మంచిగా ఉండు అత్తమ్మా, ఇక మీకు వచ్చినాక చెప్తా తియ్యి. ఏమైందే చెప్పు. ఏం లేదత్తమ్మా, బావా ఎందుకో రోజు 2-3 అవుతుంది అత్తమ్మ వచ్చేసరికి. వాడు మేస్త్రి కదనే, అదో పని ఇదో పని ఉంటది, చూసుకొని చదువుకొని వచ్చే వరకు గట్లనే లేట్ అవుతుంది. 2-3 బిల్డింగ్లు పట్టిండు కదా, ఆ పని అయిపోతే తొందరనే అత్తడు, తొందరనే ఉంటాడు. తియ్యి, నువ్వేవు బాధపడకు, రంది పెట్టుకోకు, సరేనా? మీకు ఎట్లా చెప్పాలత్తమ్మా? సరే మళ్ళా బావతోటి అనకుర్రి, సరేనా? మీరు పోయొచ్చినాక చెప్తా. సరే గాని ఏం చేస్తాడు వాడు? శ్రీను, ఏ శ్రీను, వస్తానా. అత్తమ్మా నేను 2-3 రోజులు ఇంటికి పోయేస్తా. ఓదు తీయే, నేను వచ్చినాక 2 రోజులైనాక ఓదు తీయలేవు. మొన్ననే అత్తివి, నెల అవుతుందా నువ్వు వచ్చి? గంతేనాయే, పోదుతీ. ఏంటిదట అమ్మా? ఏం లేదురా, లమ్మోళ్ళ ఇంటికి పోతా అని అంటాంది. అమ్మోళ్ళ ఇంటికి పోవడానికేనా నన్ను పెళ్లి చేసుకుంది? నీకు ఈడ ఉండబుద్ధి అయితే లేదా ఏంది? అట్లా కాదురా, ఇక ఏ ఆడపిల్లకైనా పోవాలి అవ్వగారింటికని పానం కొట్టుకుంటది కొడుక, అట్లా అనద్దు గాని పా, నన్ను దించద్దు పా. ఇయ్యాల ఇంటికాన్నే ఉండు, ఒక్కతే ఉంటది, సరేనా? సరే ఇవాళ ఉంటావానే? ఏమో చెప్పలే, వాళ్ళు ఉండుమంటే ఉంటా. సరే అమ్మ నేను దించేసత్తా. సరే పా. కొడలా పైలం, కొడుకు ఎటుబోడు తొందరనే అత్తాడు గాని, సరేనా? సరే అత్తమ్మా. మా అమ్మకు ఏది చెప్పకు అని నన్ను టార్చర్ పెడుతుండు, ఇష్టం ఉన్నట్టు కొడుతుండు, తొడలన్నీ కవులుకపోయినాయి, తొడలన్నీ విండుతుండు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఎట్లా చెప్పుకోవాలి? అటు అమ్మకు నాన్నకు చెప్పుదామనంటే అమ్మ నాన్న బాధపడతారు కావచ్చు, అమ్మ ఏడుస్తుంది కావచ్చు, నాతోటి అయితే లేదు, నన్ను ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తుండో తెలుస్తలేదు. ఏం చెయ్యాలి? అటు ఇటు 5 నెలలు అయిపోయింది పెళ్ళై, కానీ ఒక్క రోజన్నా నాతోటి వీడు మంచి ఉన్నది లేకపాయే. ఏమ్రా ఎగ్జామ్స్ మంచి రాసినవారా? సూపర్ రాసిండ్రా. అదేరా, నువ్వు మంచిగా రాయాలి, మంచిగా చదువుకోవాలి. నిన్ను దెబ్బ తీసినోళ్ళనే నువ్వు గట్టిగా దెబ్బ తీయాలరా. ఎవరినిరా దెబ్బతీసేది? నీ లవరు నిన్ను కాదని పోయింది కదా. నువ్వు కాదని పోయినా కూడా ఆమె చోటు ఎప్పుడు నా మనసులోనే ఉంటదిరా. ఆమెను నేను మర్చిపోలేకపోతున్నా, ఆమె జ్ఞాపకాలతోటే నేను బతుకుతున్నారా. ఇంద్రా, జ్ఞాపకాలతోటి బతుకుతున్నావా? మర్చిపోరా వారి అనంటే మళ్ళా జ్ఞాపకాలతోటి బతుకుతున్నానంటావు. అంతేరా, ఒక్కసారి ప్రేమించినాక మర్చిపోవడం అనేది కష్టం. గాని ఏమైందిరా బంటి, తిన్నవా? తిన్నా గాని లత వచ్చిందారా ఈ మధ్యలుడికి? మధ్య బాగా రోజులైతుందిరా రాక. ఇక మొన్నట్లు వచ్చినప్పుడు కనిపించింది, నన్ను చూసి చూడనట్టు ఊకే లోపటికోవుడు నేను కనబడితే ఇక ఆమెకు ఏమనిపించిందో ఏమో. అవునా?
మాట్లాడినవారా? ఏం మాట్లాడలేదురా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు అందరు ఉంటారు కదరా, అంతా బక్క పడ్డదిరా పాపం. ఎందుకో ఏమో ముఖం అంత డల్లు ఉన్నది అప్పుడు చూసినప్పుడే. ఇప్పుడు దగ్గర దగ్గర ఆమెకు నెల అవుతుందిరా చూడక. ఓ చోటు, ఏంది? మానస, మీ అక్క ఫోన్ చేస్తుందా? మంచిగా ఉందా? మొత్తం కంటికే కనబడతలేవు, బాగా బిజీ అయిపోయినావు కదా. ఏం బిజీ ఉంటది? ఏం బిజీ లేదు, కాలేజ్ బిజీ ఉన్నది. ఫోను చేస్తది, మొన్న చేసింది, నిన్న ఇయ్యల్లా చెయ్యలేదు. ఎట్లుందట? మంచిగా ఉందటనా? ఇక గట్లనే ఉంటది, ఎప్పుడు చూసినట్టు అల్లుగానే మాట్లాడుతుంది. ఈ మధ్యలో రాలేదు, ఇక ఎప్పుడు వస్తుందో ఏమో. అంటే అక్కడ మంచిగా చూసుకుంటుర్రటనా మానస? అడిగినవా మీ అక్కని? మంచిగానే చూసుకుంటారు. మీ అక్కను రమ్మనపోయినావు మానస? ఎందుకు? వాడు ఇంకా మీ అక్కను మర్చిపోలేకపోతున్నాడు మానస. అందుకే వాడు మీ అక్కను రమ్మనపోయినావు అంటాండు. ఇంకా వానికి మీ అక్క ధ్యాసనే ఉన్నది, మీ అక్క గురించే ఆలోచిస్తున్నాడు వాడు. అయ్యో అవునా, మర్చిపోవాలి కదన్నా. ఆ ప్రాణం పోయినప్పుడే మీ అక్కను మర్చిపోతా మానస. మీ అక్క మర్చిపోయినంత ఈజీగా నేను మీ అక్కను మర్చిపోలేను. ఇప్పుడు మా అక్కను ఎన్ని రోజులని ప్రేమించుకుంటా ఉంటావు? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోకపోయినావు. మీ అక్క మీద ప్రేమ పోయేంత వరకు వేరే అమ్మాయి జోలికి నేను పోను. మీ అక్క మీద ప్రేమ పోదు, నేను వేరే అమ్మాయి జోలికోను. అంతే నా జీవితం. అయ్యో సరేగాని చోటు, ఎగ్స్ ఉన్నాయా? ఇంకా రాలేవు మానస. సరేలే, వేరే షాప్ పోయి తీసుకొచ్చుకుంటా. మీ అక్కను అడిగినట్టు చెప్పు మానస, ఒకసారి రమ్మని చెప్పు. ఎందుకో చూడబుద్ధి అవుతుంది మీ అక్కని. నువ్వు తిడుతుంది అట్లా చెప్పుతే. పోరు ఉరకబట్టనేవ్రు. వాళ్ళ అయ్యగాడు ఉన్నాడు కావచ్చురా చోటుగా ఇంటికాడ, అందుకే ఉరుకుతాంది. అయితే లత డల్లు ఎందుకు మాట్లాడుతుంది మరి? అన్ని మంచిగా ఉన్నాక మంచిగానే మాట్లాడాలి కదా. ఆమెకు ఉంటదిరా మనసులా, నీ గురించి ఉంటది కావచ్చు, నీ గురించి ఏమన్నా రంది పెట్టుకున్నది కావచ్చురా. నా గురించి రంది పెట్టుకుంటే నాతోటి ఉండకపోనారా, నాతోటి రాకపోనా? ఆమె మర్చిపోయిందిరా ఇక. సరేలే, మర్చిపోయి ఆమె హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు. గంతేలేరా. అబ్బా అబ్బా అబ్బా, ఎన్ని రోజులని ఓపిక పట్టారే. దీని ఇల్లా ఆవులవోను చెత్తంతా నా దిక్కే నూకుతాంది. ఊడ్చింది ఊడ్చినట్టు ఉంటనే లేదు, సల్లింది సల్లినట్టు ఉంటనే లేదు. దీని కాన్లు మండా. వాళ్ళని ఏమో బాగా తిడతాను. వాళ్ళని అంటే నా ఇంటి పక్కన ఉన్నదాన్ని తిడతాన్నా. ఆ కండ్లు దొబ్బినాయా లేకపోతే చెవులు వినబడతలేవా? ఇదంతా ఏం చెత్త పాడైంది? ఈ చెత్త అగలవోను మొత్తం మట్టంతా నాకిట్లకు నూకినావు. నాకు ఇలా ఒక్క పొద్దు నేను ఊడ్చుకొని చల్లుకొని నేను ఇంట్లో పోయి అంత పని చేసుకొని వచ్చే వరకు చెత్త అంతా నాకిట్లనే ఉంది. ఓ బావురు బుల్లానా, పొద్దుగాల వేసినాక నీ ఆకిట్లున్న చెత్త నాకిట్లకు నూకినావు. నీ కాన్లు మాండా, మళ్ళా నన్ను తిడతావేమే? ఎడ నూకినేముండా, నువ్వు చూసినావే? నీ పిలకలు ఏం లేకుండా కోసెత్తనే నువ్వు బాగా రెచ్చిపోతాన్నావు. దొంగలైవిడి, ఆ కుక్కను సాదక అంటే కుక్కను సాది కుక్క అంతా ఉచ్చవొత్తాంది వచ్చి డోర్కే. అదేనే బద్మాషాదానా, ఎవరు డోర్కు పోయింది? నీ డోర్కే పోతున్నాదే అది. ఆ డోర్కు పోతుంది కాబట్టే నేను అంటున్నానే దొంగలవిడి. నీ కాన్లు మాండా, నీ కాన్లు ఎప్పుడు నా ఇల్లు మీదనే. నా ఇల్లు మంచిగుండద్దు, నేను మంచిగుండద్దు. మంచిగుంటే ఓర్వవు దొంగరాండా. ఈ చెత్త అంతా పాడుగాను నీ ఆకిట్లకే నూకుతే ఇప్పుడు చీపిరి తెచ్చి నూకుతే నువ్వు బతుకుతావే? ఎందుకు బతకనే? అవునేలావిడి, నువ్వు నా దాంట్లోకి నూకినప్పుడు లేదానే దొంగలావిడి? ఏమైందిరా? ఇక చూడే నర్సి, దీని కావురం చూడు, దీని కావురం కట్టపాలు గాను, దీని మీండడొచ్చి ఇంట్లో వండా అత్తారు. రోజొక్కలు వస్తారు నాకే. మొత్తం చెత్త అంతా నాకిట్లకే నూకుతాందే. ఆ కుక్క పాడగాను కుక్కను చదువుకుంటాంది, అదొచ్చి నాకన్నే ఉచ్చగొత్తాంది. దీని చెత్త ఆగులబోను, దీని చెత్త వచ్చి నాకే దొబ్బుతాంది నాకిట్లకే. ఇక నేను ఏమనాలి, ఏడ చావాలి, ఎంత కనుర్రాలే నర్సి? ఇక తిడతానేమో తిట్టిన పేరైతే అన్న. ఎందుకు నువ్వు కాలిటు రోజు అదే బాగోతమైతాంది. చూస్తే మంచిగానే ఉన్నావు కదనే, ఏమన్నా కాళ్ళు పడిపోయినాయా, చేతులు పడిపోయినాయా నీకు? అంగి చెత్తెత్తుకోవత్తలేదా? అంగబడ్డ బొడ్డి. ఓ నువ్వు ఉన్నావు తిప్పులాడు ఎత్తుతావా అని నేను నీ దిక్కు నూకుతాన్నా. దొంగ ముండ అంత నా దిక్కు నూకుతావు. నేను దేశే వరకు ఇట్టి ఊడ్చి అట్ట చల్లి ఉరుకుతావు. దొంగ ముండ నాకిట్లకు నువ్వు నూకుతావే, నేను నూకుడు కాదు. నీ కాన్లు మండ, తెల్లారితే పొద్దుక్తే నీ కండ్లు నా మీదనేనేమే. ఓ ఉన్నవుగా ఊర్లా అందగత్తి పని నేను నీ మీద కొడుతున్నా.
ఆ కుక్కను నీ ఇంట్లోనే కట్టేసుకో. అది వచ్చి ఇంకోసారి ఉచ్చ పోసిందనుకో, నేనొచ్చి నీ ఇంట్లో ఉచ్చ పోత్తా మళ్ళా. ఏది రాయే ఓసారి పోద్దురా. రాయే పా పోత్తపా, నాకేమైనా భయం అనుకుంటాన్నావా? మీ లొల్లి పాడగాను నీకు బగ్గ బలపత్తంది. ఆడోడు ఈడోడు తెచ్చి పెట్టిన కొద్దీ బగ్గ బలపత్తంది. ఆడోగడేవడు ఈడోగడేవడు, ఎవడొచ్చిండు ఎవడు పెట్టంగా చూసినావు, ఎవడు రాంగ చూసినావు, ఎవడు ఓంగ చూసినవే. ఏమో ఎవడొత్తాండో ఎవడు పోతాండో. మరి గుడ్డి కాడ్ల ముండ నన్నెందుకంటానవే? ఎవడు రాంగ చూసినావని అంటానవే? ఈ ఖాన్లు మాండ నీతోటి నేను ఏ ఇయ్యలేనే. ఇక ఏడుకన్నా పోయి కిరాయన్నా ఉండాలే. ఓ కిరాయి ఓ, నిన్నెవడొద్దంటే ఆగలేరు మీ ముచ్చట పాడగా నాగుర్రి. ఈ లొల్లిక అగ్గిదాలుగా పోసావా, నువ్వు సపడేకి ఇంట్లోకి పోరాదే. ఇప్పుడు ఇంట్లోకి పోయిందనుకో, ఈ బొడ్డి నా గురించే ముచ్చట పెడుతుంది, నా గురించే మీకు చెప్పుతుంది. లంగ బొడ్డి దాన్నే పోమ్మని ఇంట్లకు. ఎవరి చెత్తాళ్ళు ఎత్తుకోర్రి గాని లొల్లి పెట్టుకోకుర్రి. తెల్లారితే మొగం చూసుకుంటాం, ఎందుకుర్రా లొల్లి? నరిసి దీని చెత్త గిట్ల నాకిట్లా కచ్చింది అనుకో, మొత్తం చెట్లన్నీ వీక్కపోయి దా నాకిట్లా వారెత్తాయి. ఇక రోజు అదే పని నాకు. పోసిన రోజు ఉంటదే అమ్మలాడి నీ ఆట. ఓ నీతోటానే ఎంటక కూడా వీకవు అనుకో. పీకే చూపిత్తనే నీకు, పీకే చూపిత్తా. బరిదేగించిందానా? నువ్వు బరిదేగించిందానివి, నేను కాదు. ఇదేటో పోతుంది కదా. ఎటు పోతున్నావు? నేను ఆ షాప్ కి పోతున్నా. అవునా, నువ్వు ఇంట్లోకి బయటకు వెళ్ళవు కదా. ఏగో మా అత్తమ్మ ఊరికి వేయింది, అయితే మా ఆయన దించడానికి వేయండు. ఇంట్లో ఏం కూరగాయలు లేవు, ఇక ఎగ్స్ తీసుకొచ్చి వండుదామని. ఈ కుక్కదానికేనా? మా ఆయనకు నాకు వండుదామని. ఓహో, మీ ఆయన రోజు ఇంట్లోనే తింటాడా? తింటాడు తింటాడు, ఎందుకు తినడు? ఇంట్లో తినకపోతే ఏడ తింటాడు? తిన్నారా మీరు అన్నం? తిన్నాం తిన్నాం. సరే పో. సరే. అబ్బా సోకులాడి ఈ పంత వలగొట్టి పిత్తాగు. హలో, ఎక్కడున్నావురా? అమ్మను దించినా వస్తున్నా, చెప్పే. ఈ దొంగముండ అందంగా రెడీ అయ్యి తిప్పుకుంటా ఎవరి గురించో రోడ్డు మీద పోతుంది కాదురా. అవునా, ఎటు పోతుంది అది? షాప్ కానీ చెప్పింది. ఎటు పోతుందో ఏం కథనో. అవునా, దానికి వచ్చినాక ఉన్నదాగు నా చేతుల. ఇంట్లోకి బయటకు వెళ్ళొద్దు అని చెప్పిన. దొంగముండ ఎందుకు వెళ్ళిందో. నువ్వు చూడు, ఎంత నవ్వుకుంటా తుల్లుకుంటా టిక్కుటాకు నడుచుకుంటా పోతుందిరా. దానికి బగ్గ బలుపు ఉన్నదిరా నిజంగా. అదే దాని బలుపంతా అంగిపిత్తగాని. సరే బంగారం, వస్తున్నావా నువ్వు? ఏం కర్రీ చేయమంటావు? ఎగ్స్ అండు. సరే ఎగ్స్ వండుతా, ఫ్రై చేస్తా. కొంచెం రాంగా బీర్లు తీసుకొని రా, సరేనా? బీర్లు లేవు ఇంట్లో, అయిపోయినాయి. సరే నేను వచ్చినాక వస్తా గాని. సరే బంగారం. సరే ఉండు. నీ పంత వలగొట్టాలాగు దొంగ బోడ్డి. ఏయ్ ఎడవైనవే? ఉన్నా. నేను అమ్మ లేంది చూసి ఎవరి దగ్గరకు పోయి వచ్చినవే? నేనెటువేనండి? దొంగ ముండా, మళ్ళా నా దగ్గర అబద్ధాలు ఎప్పుతున్నావా అనే? నిన్ను నరుకుతనే. ఏడివేనవు చెప్పే. నేను ఎటు పోలేదండి, నిజంగా ఇంట్లోనే ఉన్నా. ఎగ్స్ తెద్దామని షాప్ పోయినా. షాప్ పోయినవా? ఎగ్స్ ఎందుకే నీ ముఖానికి? కారప్పొడి వేసుకొని తినత్తలేదా అనే? బగ్గా తినుకుంటా బల్తాన్నావు. అయ్యో అబ్బా, ఇద్దకండి ఎత్తి. పోతావానే? అట్లా బయటకు పోతావానే? కాళ్ళు బయట పెడితే కాళ్ళు ఇరగొడతా అని చెప్పిందా లేదా? పోనండి ప్లీజ్ అండి, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ అండి. ఇంట్లో కూరకు ఏం లేవని ఎగ్స్ తీసుకొస్తాను వేనండి. ప్లీజ్ అండి, నన్ను వదిలిపెట్టండి. నీకు బగ్గ బలుపత్తాందే. ఈ మధ్యలో తన్నులు లేక నీకు బాగా రోజులైతాంది. ఇయ్యాల నీకు ఉన్నదాగు నా చేతుల. మా అవ్వ కూడా లేదు. నిన్ను నరికి పోగులేత్తా. దొంగముండా, ఎవడొచ్చిండని వేనవే బయటకి? నిన్ను ఎవడు రమ్మన్నాడే? ఆ దుకాణం పోని గిట్లా ఉంచుకున్నావే, అందుకే మన దగ్గరికి వేనవా? ఆ సొంటి దాని వేనే నువ్వు. లేదండి, మీరు అట్లా మాట్లాడకండి. దొంగముండా, ఏమన్నా ఉంచుకున్నవే నువ్వు. అందుకే సోక్కు రెడీ అవ్వకుంటా మేము లేంది చూసి నువ్వు బయట తిరుగుతున్నావు. నీ మెడలున్న తాడు నాకు ఇయ్యి. నా దగ్గర రూపాయి లేకుండా అయిపోయినాయి. మా అమ్మని అడిగితే తిడుతుంది. నాకు ఆ అవసరం ఉన్నది పైసలు. అబ్బో, అట్లా ఇయ్యనండి. మా వాళ్ళు ఇచ్చిర్రు ఇది బంగారం, నేను మీకెట్లా ఇస్తా? ఇయ్యవానే? అబ్బా కొట్టకుర్రి, మీకు దండం పెడతా, కొట్టకుర్రి.
రేపు ఇట్లా ఇయ్యకపోవాలే మొత్తం షెంపలు వాసిపోతాయి బిడ్డ. నాకు ఆ పుస్తెలతాడు కావాలి, అట్టితాడు మీద వారేసుకో. బయటకు వెళ్ళినావనుకో కాళ్ళు ఇరగ్గొడతా. అర్రుకుతా వేసి బయట కాలు పెడితే నేను మళ్ళత్తా. ఇంట్లోకే కాలు అవతల పెడితే కాళ్ళు ఇరగ్గొడతా. వామ్మో వామ్మో, వీడు నన్ను ఇయ్యాల ఏం చేస్తాడో ఏమో. అత్తమ్మ కూడా లేదు, అత్తమ్మ కూడా ఏది చెప్పినా కూడా నమ్మట్లేదు. నాకు భయం అవుతుంది, వీడు నన్ను ఏం చేస్తాడో ఏమో. ఇంటికలన్నీ ఇగ్గుకుంటా కొడుతుండు, దొంగ పాడుకో. ఆడపిల్ల జీవితం ఇంతేనేమో. మా నాన్న నన్ను ఇట్లా నరకంలా వారేసిండు. ఇప్పుడు నా బాధని చూస్తుండా, నా కష్టాన్ని చూస్తుండా, నా సుఖాన్ని చూస్తుండా. వీడు ఇట్లా చేస్తాడని అయినా ఎవరు అనుకుంటారు గాని నా జీవితాన్ని ఇట్లా నాశనం చేస్తాడని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నన్ను కొట్టి కొట్టి చంపుతాడు, ఎక్కడ పడితే అక్కడనే పిండుతుండు. అన్నీ కమిలిపోతున్నాయి, పెయ్యంతా నొస్తుంది. అమ్మా అమ్మా. ఏమైంది పిల్ల, ఏడుతున్నావు? ఏం లేదు. అయ్యో ఏమైంది బిడ్డ, ఎందుకు ఎడుతున్నావు చెప్పు. నీ అత్తమ్మ లేదా? అత్తమ్మ లేదు, ఊరికి పోయింది. ఏమైంది, ఎందుకు ఎడుతున్నావు చెప్పు ఒకసారి. వీళ్ళకి చెప్తే వీళ్ళకెందుకు చెప్పినావని అంటాడు కావచ్చు, తిడతాడు కావచ్చు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి నేను? అమ్మా నాన్న గుర్తుకొచ్చిర్రు, అందుకే ఏడుస్తున్నా. అయ్యో పిల్ల, నువ్వేమన్నా కొత్తగా పెళ్ళయిందా నీకు? నీకు పెళ్ళయి 5-6 నెలలు కాబట్టే ఇంకా మీ వాళ్ళని మర్చిపోతలేవా? ఏడవకవ్వా ఏడవకు. ఒక్కసారి పెళ్ళైంది అని అంటే అవగానింటిని మర్చిపోక తప్పది. నీకు ఇక్కడ ఎంత మంచిగా చూసుకుంటారు, నీకెందుకు దుఃఖం వస్తుంది? ఏడవకు. సమ్మక్క అంత మంచి మనిషే లేదు. మంచిగా చూసుకుంటలేరా నిన్ను? నీ భర్త నీ అత్తమ్మ మంచిగా చూసుకుంటలేరా? చూసుకుంటుర్రు. మరి ఎందుకు ఏడుతున్నావు? ఏడవద్దు, మంచిగా ఉండాలి అని. సరే సరే ఏడవకు. నువ్వు కళ్ళు దూడ్చుకో. నీకేమన్నా ఏదన్నా బాధ వస్తే నాకు చెప్పుకోమని చెప్పినా కదా. చెప్పు, ఏమన్నా అనిపిస్తుందా మరి? ఏం లేదు. అరే తిన్నావా? ఇంకా తినలేదు. పొద్దున టిఫిన్ చేసినాం, ఇక ఇప్పుడు కోడిగుడ్లు తీసుకొచ్చిన వండుతా అని. సరే సరే అండుపో, తినిపో. అంతా బాగా బక్కబడ్డవు పిల్ల, తింటలేవా ఏంటి? రంది పెట్టుకున్నావా అవ్వగారింటి మీద? ఆ రందంతా తీసేసి మంచిగా తినుకుంటా ఉండు, సరేనా? సరే. అదే మరి సమ్మక్క ఉందో జరిసేపు కూర్చుండి పోదామని వచ్చినాం గానీ ఇక లేదంటున్నావు కదా. సరే తీపోతాన్నాం. సరే. గంతగానే పెడుతుందేమే ఏమోపా, ఎవరికి చెప్పుకోవాలి నా బాధ. అబ్బా ఇవన్నీ గుంజుతున్నాయి. నెత్తంతా వీకిండు, నెత్తంతా నొత్తుంది. ఏంటే మీరు గిడ కూర్చున్నారు? ఏం లేదు, ఇగో శంబయ్య ఆడ కూసున్నాడు, నేను ఇక్కడనే ఆయన. మీరిద్దరు ఎటువైస్తారు? ఇడ సల్ల ఉందని కూసున్నాం నర్సవ్వ. సరే ఇడ సల్ల ఉంటది, ఇక ఎండాకాలం అంతా మీ షెట్ కిందనే రాయే. బాపు ఇంటి ముంగడ కూడా చెట్టు ఉండనే ఉండే. ఏం షెట్టే అవ్వా, ఆడ దరిద్రపు మోకాలను చూసుకుంటా ఏం కూసుంటాం? అవ్వ దగ్గరికి ఒకడు రాబట్టే, బిడ్డ దగ్గరికి ఒకడు రాబట్టే. మొగోళ్ళు అచ్చుడేనాయే పౌడేనాయే ఇంటి ముంగట కూసుంటే. అవునా, బిడ్డ దగ్గర కూడా వాళ్ళు వస్తారా? ఆరా అవ్వ తోకలకి బిడ్డ వెళ్ళింది. గీ సమ్మక్క కొడుకు కూడా ఈ మధ్యలో బాగా కనబడతాండు, బాగా సొత్తాండు, వెళ్తాండు. ఏంటే? అవును నర్సవ్వ, మొన్న నేను ఓంగ చూసిన పోరన్ని. అయ్యో అందుకేనా పొల్లు ఎడతాంది? మరి ఈ పొల్లను మంచిగా చూసుకుంటలేడా ఏంది? ఎప్పుడు చూసినా పొల్ల ఏడ్చుకుంటేనే కనబడతాంది. అయ్యో వాడు పైసంతా తెచ్చి దీనికే పెడతాండు కావచ్చు. తెలుసా, ఎప్పుడు రాత్రనక పగలనక ఒంటేలకు పోతే ఆడే కనబడతాండు నర్సవ్వ. నిన్ను తోటి ఎప్పడుసుందో అందామనుకున్నా గాని ఎందుకు మనకని సపడేకున్నా. అవునా, అందుకే కావచ్చే పొల్ల ఏడుతాంది. దీన్ని చూస్తాండో లేదో మంచిగా. ఇంత మంచి పొల్లని పెట్టి గదిని అలవాటు అయిందా ఏంది బాడుకో?
అవ్వ బిడ్డలు లంగం ఉండలేనాయే ఆ నీన్ని బట్టి ఆ దగ్గర ఈ దగ్గర పైసలు దొబ్బి దగ్గర పెట్టుకునే బాపతి గాలేనాయే మన దగ్గర నన్న రూపాయి ఉండదు గాని అవ్వ బిడ్డ దగ్గర ఫుల్లు పైసలు కూర కళ్ళు ఎప్పుడు చూసినా నీ శ్వాసన్నే ఇక తెగబడ్డ బొడ్లు ఎట్లుంటారే శంభయ్య నీ దగ్గర ఏమన్నా పైస ఉంటే దాచిపెట్టుకో ఆయనతో నిన్ను బట్టి నీ పైస అంతలా అవుతారు ఆ, నన్ను ముసలోన్ని దేకుతారా పడుసోళ్ళనే పడతారు అవ్వ బిడ్డలు అయ్యో పాపం పోరి అందుకే ఏడుతాందా ఏంది పోరిని మంచిగా చూసుకుంటలేడా ఏంది పోరి బయటకే వెళ్ళది ఇళ్ళకు మనవచ్చు మరి అవునే శంబన్న ఎన్ని రోజుల నుండి జరుగుతాందే ఈ ముచ్చట నాతోటి ఒక్కసారన్నా అనకపోతివి ఈ ముచ్చట జరగబట్టి దగ్గర 4 నెలలు అయితాందో 5 నెలలు అయితాందో అయ్యో మరి లంగ బాడుకోవు ఎందుకు లగ్గం చేసుకున్నట్టే ఈ లంగబొడ్లు ఆయనకి ఏం మందు పెట్టిర్రో మరి ఈడు వాళ్ళింటకు పోతుండంటే ఈడు సామాన్యుడు కాదు వీనికి దగ్గర ఉన్న పైసా అంతా దొబ్బినట్టున్నారు అవ్వ బిడ్డలు పాపం ఈ పొల్ల లగ్గమైన పొల్ల అమాయకురాలే ఉన్నట్టున్నది కదా అయ్యో ఎక్కువ ఏం తెలియదే ఊ అంటే ఆ అంటే ఏడ్చుకుంటా ఉంటది అడిగితే అవ్వగారిల్లు గుర్తొచ్చిందని అంటాంది పొల్లా అవ్వగారిల్లు ఇంకా 5 నెలలకు కూడా గుర్తుకొత్తాందా తీనర్సవ్వా ఆ పొల్లను మరి తిడతాండో కొడతాండో ఏమన్నా అంటాండో దీని మోజుల పడి ఇల్లు అట్లా చేసినా ఎత్తారు అవ్వ బిడ్డలు ఇద్దరు అయ్యో పొల్లను అడగాలే మెల్లగా సాటుకు పిలుచుకొని మరి కొడతాండా ఏమైనా టార్చర్ చేస్తాండా ఎట్లా నువ్వెందుకు అట్లా డల్లు ఉంటానవని అడగాలనే ఓసారి పాపం ఇప్పుడు అద్దుగాని రేపు అడుగుదాం తీయ నర్సి అదే ఇయ్యాల రేపు ఏ మొగోణ్ణి నమ్మత్తలేదు కరెక్టే అందరు లంగలే పాడైర్రు నీతో సహా ఏమన్నా అంటే నన్ను మధ్యలోకి ఎత్తది నర్సవ్వ దీని పద్ధతి కరెక్టేనా అవు నువ్వేమైనా చిన్నోన్వా చిన్నప్పటి సుంది నన్ను గోస ఉచ్చుకోలేదా పోనీటి మల్లక్క మనదంటే ఇక తాగడానికి తినడానికి లొల్లీలు పెట్టుకున్నాం కూడున్నాం గాని ఇప్పటి కూరగాయలు పెళ్ళాలుండంగా ఇంకో దాన్ని పడతారు మొగుళ్ళు ఉండంగా ఇంకోని పడుతుర్రు లంచబోట్లకు బాగా కావరాలు వచ్చి అవును మరి ఒక్కోడు సరిపోతలేడు ఒక్కొక్క దానికి పాపం పూరిని అడగాలైతే అందుకేనా ఏడ్చేది దాన్ని పొద్దుగాల 4 చంపిన్నే దొంగముడ నువ్వు బయటకి ఎట్లెళ్ళుతావే అని మంచి పని చేసినవురా దాన్ని టార్చర్ చేసి దాన్ని ఇంట్లోకి గెంటేరానంటే అస్సలకే ఇంటలేవు నన్ను ఎప్పుడు నువ్వు ఇంట్లోకి తీసుకుపోతావు చెప్పు తొందరపడకు తొందరలోనే జరుగుతుంది ఈ అవ్వ మా అమ్మల్ని వదిలిపెట్టేటు పోయేది లేదా ఇవాళ మా అమ్మ లేదే దాని పంత వలగొడతా ఈ రాత్రి దానికి సుక్కలు చూపిస్తానే పెళ్ళామా నువ్వు నా దగ్గరికి వస్తే నాకు ఇంకెంత మంచిగా ఉంటుంది మరిగా నేను నీకోసం ఇడ పిచ్చిదాన్ని అయితే నువ్వేమో నన్ను తీసుకుపోతలేవు ఇంత మంచిగా యువతన్న చూసుకుంటుందా ఏ మొగొన్నన్న నీ అవ్వ తాగిపిస్తాను తినిపిస్తాను కావాలన్నప్పుడు అన్నిస్తాను అబ్బా ఎంత మంచి దొరికిందో నాకు నువ్వు నాకు దొరుకుడు అదృష్టమే అదే గాని మీ అమ్మ లేదు కదా దాన్ని పుస్తెళ్తాడు అడిగినవా అడిగిన్నే నువ్వెందుకు రంది పడతానవు దాని పుస్తెళ్తాడు తెత్తా నీకు కమ్మల బుట్టాలు మాటీలు ఏంచుతా నీకంటే ఎక్కువనా చెప్పు నువ్వు రంది అస్సలు పెట్టుకోకు ఎప్పడుసుందో చేయిస్తా అని చేయిస్తనే లేవు పైసలన్నీ తెచ్చి నీకే ఇవ్వబడితిని ఖర్చుకు అప్పుడు ఇప్పుడు నువ్వే నాకు 100-200 పెట్రోల్ మందం ఇవ్వబడితివి చెప్పే నేనేమన్నా తింటానన్నా తాగుతానన్నా తాగుడు కూడా నువ్వే తెప్పి ఇవ్వబడితివి నీకే అన్ని పైసలు ఇవ్వబడితిని ఇస్తాన్నావురా నేనే అన్ని మెయింటైన్ చేస్తున్నా గాని నువ్విప్పుడు దాని దగ్గరికి పోయి ఈ రాత్రే పుస్తెళ్తాడు ఇయ్యమని అడుగుపో మళ్ళా మీ అమ్మ అత్తే తెల్లారి అడిగినా కూడా అది ఇయ్యది మొత్తుకుంటది ఇప్పుడు నీతోటి ఉండొద్దానే తోటి రోజు ఉంటాను ఇప్పుడే మీ అమ్మ లేదు మీ అమ్మ లేనప్పుడే దాన్ని పోయి టార్చర్ చేయాలి నువ్వు
పో 10:30 అవుతుంది. నాకేమో నిన్ను వదిలిపెట్టి పోవాలని లేదు. సరే బంగారం, నువ్వేది చెప్తాదే. అబ్బా, ఇంత కళ్ళు తాగిందే కడుపు నిండా ఇయ్యాల. సరే మరి, రేపు వస్తలే నేను. సరేనా? పడుకో. ఓకే నావే. నేను పడుకుంటా, నువ్వు ఇక. సరే పోతనే. నన్ను ఏం చేస్తాడో అని నాకు భయం భయం అవుతుంది. ఈ రాత్రి ఎట్లా గడుస్తుందో ఏమో. ఇంకా ఇంటికి రాకపాయే. ఇప్పుడు పడుకున్నా కూడా ఎందుకు అన్నవే దొంగముండా అని తిడతాడు కావచ్చు. ఏం చేయాలో అర్థమైతలేదు. నా దగ్గర ఫోన్ కూడా లేకపాయే. ఫోన్ చేద్దామని అంటే ఫోన్ కొనిస్తానన్నాడు, ఫోన్ కూడా కొనియలేదు. ఈ ఎళ్ళకై ఫోన్ చేద్దామన్నా కూడా ఫోను లేకపాయే. అత్తమ్మ కూడా లేకపాయే. మా అత్తమ్మ పోకున్నా అయిపోవు. నాకు భయం అవుతుంది ఏం చేస్తాడో అని. ఏయ్, వచ్చిర్రా అండి, అన్నం తింటారా? ఏమైందండి షర్ట్ లేకుండా వచ్చిర్రు? నీకెందుకే? బర్వాత తిరుగుతా, బట్టలు ఇప్పుకొని తిరుగుతా. నేను మొగోన్నే, నువ్వు నా లెక్క తిరుగుతావా చెప్పు. లేదండి. పుస్తెళ్తాడు ఇయ్యే. నీకేమని చెప్పినా పుస్తెళ్తాడు ఇమ్మని అడిగిందా? ఇస్తానండి, రేపు పొద్దున ఇస్తా. మీరు ఇప్పుడు అన్నం తినేసి పడుకోండి. నీ అవ్వ బంచత్, నేనెట్లా వంటనే? బీరున్నదా అనే ఇంట్లో తేపో. అయ్యో, బీర్లు ఎక్కడి అండి? లేవు. తెచ్చి పెట్టక ఏం చేస్తానవే? నన్ను బయటకే ఊనియరు, ఇంకా బీర్లు తీసుకొచ్చి పెట్టాలా అండి మీకు? నాకు పుస్తెళ్తాడు కావాలే. మా అమ్మకు నువ్వు ఈ ముచ్చట చెప్పద్దు. ఇత్తవా ఇయ్యవా? నా మాటకి ఎదురుగా నువ్వు మాట్లాడద్దే, నాకంత మండుతుంది. ఏం మాట్లాడతలేనండి. అయ్యో కొట్టకండి. ఆ ముంగట నిల్సోని మాట్లాడతావా? నువ్వు బౌరు పుల్దానా, బదిగించిందానా? నేను లేని చూసి బయటకు ఎవ్వరితోటి గుళ్ళించుకున్నవే నువ్వు? ప్లీజ్ అండి, నన్ను వదిలిపెట్టండి. అయ్యో నా కన్నండి, గుద్దకండి ప్లీజ్ అండి. కన్ను నొత్తందండి. నీకు మొగడంటే భయం లేదా అనే? ఉందండి. నీకు లేదే భయం. నీకు భయం ఉన్నాక గిట్ల చేస్తావానే? నీకు మొగడంటే భయం రావాలే. నీ పుస్తెళ్తాడు ఇప్పుడు నాకు ఇయ్యాలే. నీకు భయం రావాలంటే ఏం చేస్తానో అదే చేస్తా. బట్టలిప్పే నువ్వు ముందు, బట్టలిప్పు. వద్దండి ప్లీజ్ అండి, మీ కాలు మొక్కుతానండి. నన్ను ఏం చెయ్యకండి, మీకు దండం పెడతా ప్లీజ్ అండి. ఏయ్, ఎక్క తక్కువ మాట్లాడకు దొంగ ముండా. బాగా తాగచ్చిర్రండి. ప్లీజ్ అండి, మీరు నన్ను ఏమనకండి. నేను సపరేట్గా పోయి పండుకుంటానండి. నన్ను కొట్టకండి, కాలు తీయండి. నువ్వే నువ్వు లేచి మొత్తం బట్టలు ఇప్పాలి. లేకపోయింది అనుకో కత్తి తెచ్చి పొడతా. అబ్బో వద్దండి, ఆ పని చెయ్యకండి. నేను సిగరెట్ తెచ్చుకుంటా, నువ్వు నేను వచ్చే వరకు బట్టలు ఇప్పలేదనుకో నిన్ను ఇయ్యాల ఏం చేస్తానో అదే చేస్తా. కత్తి బట్టి పొడిసి చంపి పోతా. 2 నిమిషాలు. వామ్మో, వీడు నన్ను ఏం చేస్తాడో ఏమో. నాకు ఇంత టార్చర్ పెడుతుండో. ఇక నేను వీటితోటి ఉండలేను. నేను మా ఇంటికి పోతా. బట్టలు ఇప్పితే నన్ను ఏం చేస్తాడో ఏమో. ఇప్పకపోతే చంపుతా అని అంటుండు, కత్తి పెట్టి కొడతానంటుండు. అమ్మా, 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 నా గుర్తుకొస్తున్నవే అమ్మా. నన్ను టార్చర్ పెడుతుండే, కొడుతుండే అమ్మా. మిర్రర్రే అమ్మా. ఇప్పినవారే మీ అవ్వ నీకు మొగడంటే భయం చూపిస్తానే. ఇప్పుడు కూసో. అదెందుకు కప్పుకున్నావే? అందగత్తివని మురిసిపోతున్నావా అనే? నీకంటే పెద్ద పెద్ద అందగత్తులున్నారు భూమి మీద. నన్ను ఏం చేయకండి ప్లీజ్. నేను మిమ్మల్ని ఏమంటలేను ప్లీజ్. నిన్నానే ఇంత తెల్లగా ఉన్నావు కదా, నిన్ను మసి ఎత్త నేను మసి. నువ్వెవంతోటి పండి వచ్చినావో నా దగ్గరికి. అబ్బా, సిగరెట్ తీయండి, కాల్వకండి ప్లీజ్ అండి. ఉందా మొగడంటే భయం ఉందా? ఉందండి ప్లీజ్ అండి, నన్ను ఏం చేయకండి. ఎక్కడుంది? ఇక్కడుందా? అమ్మా. సిగరెట్ తాగడానికి కాల్వడానికే.
తాగడానికి నాకు, కాల్వనీకి నీకు. కూసో, లేచినవనుకో నరుకుతా. నువ్వెందుకు వేయనవేయాల బయటకు మేం లేంది చూసి? ఏమిండడచ్చిండు, ఎవడు రమ్మన్నాడు నిన్ను? గట్టిగానే పోయినానండి, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అండి. అమ్మా ఒకడంటే భయం ఉండాలనే, ఉన్నదా లేదా? ఉన్నదండి, కొట్టకండి, మీ కాళ్ళు మొక్కుతానండి ప్లీజ్ అండి. నన్ను వదిలిపెట్టండి, మీ కాళ్ళు మొక్కుతానండి. నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతానండి. నన్ను కొట్టకండి, కొట్టకండి ప్లీజ్ అండి. నాకు పుస్తెలు తాడిత్తవా అయ్యవా? ఇస్తానండి, ఇస్తా, మీకు ప్రొద్దున్నే ఇస్తానండి. నన్ను కొట్టకండి. అది లెక్కకు రావాలి. నాకు సమాధానం మాట్లాడద్దు. అమ్మా అమ్మా నొత్తున్నాయే, నిన్ను గుద్ది గుద్ది చంపుతుండే అమ్మా. నేను ఇక ఈడ ఉండా, ఏమైనా మంచిదే. తొడలన్నీ నొత్తన్నాయి అమ్మా, కమ్ములకపోయినాయి అమ్మా తొడలు. మొత్తం కాల్చి నా పెయ్యంతా కూర చేసిండే. అమ్మో నేనుండా ఇక, నేను వెళ్ళిపోతా. నేను మా ఇంటికి వెళ్ళిపోతా, లేకపోతే వీడు నన్ను బతకనియ్యడు. తెల్లారినాకనే ఏంటనే వెళ్ళిపోతా నేను. నేనుండా మా వాళ్ళకు అంతా చెప్పుతా. అటు ఇటైతే తెల్లారింది, ఆ బాడుకోవులేస్తే నన్ను ఓనియడు, నన్ను చంపుతాడు. అయితా నేను ఇంటికి పోతానంటే ఏమైనా మంచిదే, నన్ను కొడతాండు, చిత్రహింసలు పెడుతుండు అని నేను మా వాళ్ళకు చెప్పుతా. వాడు సావని ఏమన్నా గాని వాటితోటి నేను ఈ టార్చర్ అనుభవించలేను. పోతా మా ఇంటికి. దోస్తులు ఆగుర్రి, ఇక మీరు లాగ్ చేయకుండా అసలు స్టోరీకి రమ్మన్నారు కాబట్టే అసలైన స్టోరీ కాడికే వచ్చినాం దోస్తులు. వాడైతే ఆమెను మస్తు రకాలుగా టార్చర్ చేస్తాడన్నమాట. అయితే ఇదంతా మీకు ఎట్లా తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు. మా ఫ్రెండ్కి కాంటాక్ట్లో ఉన్నాం కాబట్టి అది చెప్పిన కొట్టి మేము వీడియోస్ అనేది చేస్తున్నాము. ఇక అది కూడా పాపం ఫీల్ అయింది, అందరూ నచ్చట్లేదు అంటున్నారు కదనే, ఇక స్టార్ట్ చేసింది త్వరగానే ఎండ్ చేసేయి. అసలైన టాపిక్ గాడికి పోయి వీడియో అనేది కంప్లీట్ చేసుకోయే, నీకు కూడా వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా, ఇంకేదైనా మంచి స్టోరీ స్టార్ట్ చేసుకునేవు. కానీ ఆడపిల్ల జీవితం కొన్ని ఇట్లాంటివి చాలా మంది ఉన్నాయి కాబట్టి నీ స్టోరీ ద్వారా కొంతమందికి తెలుస్తుందని నేను చేయమన్ననే, అంతే తప్పించి నీకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసినా కానీ పోనీ లేవే అని అన్నది. సో దానికోసం మీకోసం అందరి కోసం స్టోరీ మాత్రం ల్యాగ్ చేయకుండా మేము అసలైన స్టోరీ కాడికైతే తీసుకొచ్చినాం దోస్తులు. వాడు ఇట్లా అనేక రకాలుగా ఆమెనైతే టార్చర్ చేస్తాడు. ఆ టార్చర్ కు భరించలేక ఇక చూసిరు కదా మరి, తెల్లారితేనే లేచి పోతదన్నమాట. పోయినాక మరి వాళ్ళ అవ్వగారు నమ్ముతారా నంబరా, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది దోస్తులు. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.